హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తమిళ అయితే చూసేసారు కదండి. మనకైతే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. సో అదేంటంటే ఎవరైతే టీటీడీ ట్రస్ట్కి లేదంటే టీటీడీ స్కీమ్కి డొనేట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, 1 lakh అండ్ అబోవ్, వాళ్ళు అయితే అక్టోబర్ మంత్కి టికెట్స్ బుక్ చేసుకోవడానికి రేపు 27 జూలైన 11:30కి ఓపెన్ అవుతాయి అనమాట. ఆ టైంలో మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో మనకి అక్టోబర్ మంత్లో 12th నుంచి 20th వరకు శ్రీవారి దేవి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కాబట్టి ఆ టైంలో ఆన్లైన్లో అకామిడేషన్ అనేది రిలీజ్ చేయట్లేదండి. సో ఈ విషయాన్ని భక్తులందరూ గమనించుకోగలరు. అండ్ ఇకపోతే 12th నుంచి 20th ఈ టైంలో బ్రేక్ దర్శనం బుక్ చేసుకున్న భక్తులు ఎవరైతే ఉంటారో ఓన్లీ మహాలఘు డోనర్స్కి మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుందండి. అండ్ ఇకపోతే సుపథం ఎంట్రీ దర్శనం ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి సుపథం ఎంట్రీ నుంచి కాదండి, మనకి 300 రూపీస్ ఎంట్రీ హాల్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి ఎంట్రీ ఉంటుందన్నమాట. సో ఈ విషయాన్ని కూడా భక్తులందరూ గమనించుకోవాలి. సో ఇదండి వచ్చిన నోటిఫికేషన్. మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్స్ అయితే పోస్ట్ చేయండి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్కి రెస్పాండ్ అవుతాను. ఎందుకంటే రేపే ఈ టికెట్స్ రిలీజ్ అవుతున్నాయి. సో వీలైనంత ఫాస్ట్గా మీకు ఉన్న డౌట్స్ ఏంటో కింద కమెంట్ బాక్స్లో కమెంట్స్ పోస్ట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను అనమాట. ఇకపోతే ఎవరైతే డోనర్స్ 1 lakh నుంచి 1 crore అండ్ అబోవ్ డొనేట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క ప్రివిలేజెస్లోని కొన్ని చేంజెస్ అనేది టీటీడీ తీసుకురావడం జరిగిందండి. సో అవేంటనేది ఈ వీడియోలో మీతో క్లియర్గా డిస్కస్ చేస్తానన్నమాట. ఫస్ట్ 1 lakh గురించి మాట్లాడతానండి. 1 lakh డొనేట్ చేసిన వాళ్ళకి ఇక ముందంతా సుపథం ఎంట్రీ ఉండేదన్నమాట. ఇప్పుడు అలా కాదండి, స్పెషల్ ఎంట్రీ లైన్ మనకి ఎక్కడైతే ఎంట్రీ ఉంటుందో అదే ఉంటుందన్నమాట. సో 5 చిన్న లడ్డూలు ఇవ్వడం జరుగుతుంది. అండ్ అకామిడేషన్ ఒక రోజుకే ఇస్తారు, అది కూడా 100 రూపాయల రూమ్ ఇస్తారనమాట. అండ్ ఒక దుప్పట అండ్ 1 బ్లౌజ్ పీస్ అనేది ఇస్తారనమాట. సో 2 lakhsకి వచ్చేసరికి అంతా సేమే ఉంటుంది, కానీ ఇక్కడ సుపథం ఎంట్రీ అన్నది ఉంటుందండి. ముందు మనకి సుపథం ఎంట్రీ అన్నది 1 lakh కూడా ఉండేది, కానీ ఇప్పుడు లేదనమాట. 2 lakh నుంచి సుపథం ఎంట్రీ ఉంటుంది. సో భక్తులందరూ ఈ విషయాన్ని గమనించుకోవాలి. ఇకపోతే 3 lakh డొనేట్ చేసిన వాళ్ళకి ప్రివిలేజెస్ ఏంటంటే సుపథం ఎంట్రీ దర్శనం ఒకసారి ఉంటుంది అండ్ స్పెషల్ ఎంట్రీ దర్శనం ఒకసారి ఉంటుంది అనమాట. అండ్ మిగతా విషయాలన్నీ సేమ్ 2 lakh వాళ్ళకి ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. సో ఇదండి. ఇకపోతే 4 lakh డొనేట్ చేసిన వాళ్ళకి ఏంటంటే 2 times సుపథం ఎంట్రీ ఉంటుంది అండ్ స్పెషల్ ఎంట్రీ ఉండదండి వీళ్ళకి. అండ్ 10 చిన్న లడ్డూలు ఇవ్వడం జరుగుతుంది. అకామిడేషన్ వచ్చేసరికి 2 రోజులకి ఇస్తారు, అది కూడా 100 రూపాయల రూమే ఇస్తారనమాట. ఇకపోతే 5 lakhs డొనేట్ చేసిన వాళ్ళకి 3 times సుపథం ఎంట్రీ ఉంటుంది అండ్ స్పెషల్ ఎంట్రీ దర్శనం వీళ్ళకి ఉండదన్నమాట. అండ్ 10 లడ్డూలు ఇస్తారు అండ్ 3 days అకామిడేషన్ ఉంటుంది అండ్ ఒక దుప్పట అండ్ ఒక బ్లౌజ్ పీస్, ఇది అంతా సేమ్ అనమాట. సో 10 lakh డొనేట్ చేసిన వాళ్ళకి మనకి ముందు ఏంటంటే 3 సార్లు బ్రేక్ దర్శనం ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం ఒకసారి ఉంటుందండి బ్రేక్ దర్శనం అండ్ ఒకసారి సుపథం ఎంట్రీ ఉంటుందన్నమాట. 15 చిన్న లడ్డూలు ఇస్తారు, అకామిడేషన్ వచ్చేసరికి ఒక రోజే ఉంటుంది. సో అది కూడా 1000 రూపాయల రూమ్ ఇస్తారనమాట. అండ్ 15 lakh డొనేట్ చేసిన వాళ్ళకి సుపథం ఎంట్రీ 2 times ఉంటుందన్నమాట. బ్రేక్ దర్శనం వచ్చేసరికి ఒక్కసారే ఉంటుంది అండ్ 15 చిన్న లడ్డూలు ఇస్తారు, అకామిడేషన్ వచ్చేసరికి ఒక రోజే ఉంటుంది, కానీ 1500 రూమ్ ఇస్తారనమాట. సో 20 లక్షలు డొనేట్ చేసిన వాళ్ళకి ఏంటంటే 3 సార్లు సుపథం ఎంట్రీ ఉంటుంది, 2 సార్లు బ్రేక్ దర్శనం ఉంటుంది అండ్ 15 చిన్న లడ్డూలు ఇస్తారు, అకామిడేషన్ వచ్చేసరికి 2 daysకి ఉంటుంది, కాకపోతే 2000 రూపాయలు రూమ్ ఇస్తారనమాట. అండ్ 25 lakhs డొనేట్ చేసిన వాళ్ళకి 3 times సుపథం ఎంట్రీ ఉంటుందండి అండ్ 3 times బ్రేక్ దర్శనం ఉంటుంది, 15 చిన్న లడ్డూలు ఇస్తారు అండ్ రూమ్ వచ్చేసరికి 2000 రూపాయల రూమ్ ఇవ్వడం జరుగుతుందండి. అండ్ ఇకపోతే 50 lakh ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళకి 4 times సుపథం ఎంట్రీ ఉంటుందన్నమాట అండ్ 3 times బ్రేక్ దర్శనం ఉంటుంది అండ్ సుప్రభాత సేవ ఒకసారి అలో చేస్తారనమాట. అండ్ కళ్యాణోత్సవంకి 2 సార్లు అలో చేస్తారనమాట. అండ్ స్మాల్ లడ్డూలు 15 ఇస్తారు, అకామిడేషన్ వచ్చేసరికి 3 daysకి ఉంటుందన్నమాట, అది కూడా 2500 రూపాయలు రూమ్ ఇస్తారు. అండ్ బిగ్ లడ్డూలు వచ్చేసరికి 5 ఇస్తారండి అండ్ ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్ కామన్. అండ్ 50 lakh డొనేట్ చేసిన వాళ్ళకి 2 grams గోల్డ్ డాలర్ ఇస్తారు, 10 grams సిల్వర్ కాయిన్ ఇస్తారనమాట. సో ఇదండి. ఇక 75 lakh డొనేట్ చేసిన వాళ్ళకి 4 times సుపథం ఎంట్రీ ఉంటుంది, 3 times బ్రేక్ దర్శనం ఉంటుంది అండ్ 12 times మనకి సుప్రభాత సేవకి అలౌ చేస్తారు అండ్ కళ్యాణోత్సవంకి 2 సార్లు అలౌ చేస్తారు. స్మాల్ లడ్డూలు వచ్చేసరికి 20 ఉంటాయి అన్నమాట. అండ్ అకామిడేషన్ వచ్చేసరికి 3 daysకి ఉంటుంది, 2500 రూపాయల రూమ్
అండ్ బిగ్ లడ్డూలు వచ్చేసరికి 7 ఇస్తారు. అండ్ దుప్పటా బ్లౌజ్ పీస్ సేమ్. అండ్ 2 గ్రామ్ గోల్డ్ డాలర్ అండ్ 10 గ్రామ్ సిల్వర్ కాయిన్ సేమ్ ఇది కూడా. సో 1 crore డొనేట్ చేసిన వాళ్ళకి 4 times సుపతమెంటరీ ఉంటుంది, 3 times బ్రేక్ దర్శనం ఉంటుంది, 20 times సుప్రభాత సేవ ఉంటుంది, 2 times కళ్యాణోత్సవం ఉంటుంది. అండ్ స్మాల్ లడ్డూలు 20 ఇస్తారు. అండ్ అకామిడేషన్ వచ్చేసరికి 3 daysకి 3,000 రూపీస్ రూమ్ ఇస్తారు. అండ్ బిగ్ లడ్డూలు వచ్చేసరికి 10 ఇస్తారనమాట. అండ్ దుప్పటా అండ్ బ్లౌజ్ పీస్ కామన్. అండ్ ఇక్కడ వచ్చేసరికి 2 గ్రామ్ గోల్డ్ డాలర్ ఇస్తారు, 10 గ్రామ్ సిల్వర్ కాయిన్ ఇస్తారు, దుప్పటా అండ్ బ్లౌజ్ పీస్ కామన్ అనమాట. సో ఇవ్వండి డోనర్ ప్రివిలేజెస్ ఇవ్వండి మనకి అప్డేట్ చేసిన తర్వాత. సో దీని రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్స్ అయితే పోస్ట్ చేయండి. నేను ఇక్కడ అంటే 1 lakh డోనర్కి ఎంత ఇస్తారు, 2 lakh డోనర్కి ఎంత ఇస్తారు, 3 lakh డోనర్కి ఏమేమి ప్రివిలేజెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది అటాచ్ చేస్తాను. సో దాట్ మీకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట చెక్ చేసుకోవడానికి. సో ఇదండి, ఇక్కడ వరకు మీరు నా వీడియోని చూస్తున్నారంటే మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.